హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అలా కనురెప్పలు వాల్చుకుంటా ఆమెని చూస్తున్న అభి ఆమెకు దగ్గరకు జరిగి నుదుటి మీద చిన్న చిరుముద్దిచ్చి అక్కడి నుంచి మళ్ళీ లేచి వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. ఒకవేళ కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ రచ్చరచ్చ చేస్తుందని. ఉదయం అభి నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చొని జాను ఎప్పుడు లేస్తుందా అని చూస్తూ ఉంటాడు. ఇంతలో జాను చిన్నగా కదులుతుంది. జాను ఒకసారి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. అలా మొత్తం చూస్తున్న జాను తనకెదురుగా అభి సోఫాలో కూర్చొని తనని చూస్తూ ఉండటంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. హే, నువ్వేంటి ఇక్కడున్నావు? అంటే నైట్ ఏం చేసావు నన్ను అని కంగారుగా తనను తాను చూసుకుంటుంది. ఏమీ జరగలేదని అర్థమై తేలికగా ఊపిరి పీల్చుకుంటుంది. హలో జాను పాప, నువ్వు ఒక విషయం మర్చిపోయినట్టున్నావు. నువ్వే అభి రూమ్లో ఉన్నావు, కొంచెం గుర్తుపెట్టుకో అమ్మా. అభి హలో, మరీ ఎక్కువ ఊహించుకోకు. ఒక అమ్మాయి ఇష్టంతో పని లేకుండా అలా చేసేవాడిని కాదు నేను అని జానుని సూటిగా చూస్తూ అంటాడు. ఆ మాటకి జాను అవునవును, నువ్వు ఎలాంటివాడో నాకు బాగా అర్థమవుతుందిలే. నా ఇష్టంతో పని లేకుండా తాళి కట్టిన వాడివి ఏమైనా చేయగలవు అని అంటుంది జాను. ఆ మాటకి అభి అది వేరు ఇది వేరు, నీకు చెప్పినా అర్థం కాదులే అని అంటాడు. దానికి జాను ఎందుకు అర్థం కాదు చెప్తే, అయినా అలా ఎలా ఒక అమ్మాయి ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేసుకుంటారా? పెళ్ళి అనేది ఆ అమ్మాయి లైఫ్లో ఎంత మెమరబుల్, అలాంటి మంచి మెమరీస్ ఏమీ నాకు లేకుండా చేశావు. జాను అలా మాట్లాడుతుండగా అభి తన దగ్గరకు వచ్చి జాను మీదకి కొద్దిగా వంగేసరికి జాను కంగారుగా వెనక్కి జరుగుతుంది. అభి చిలిపిగా నవ్వి భయపడుకు, నేనేం చెయ్యనులే, నిన్ను త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్తాడు. అభి అలా చెప్పి దూరం జరిగాక అప్పుడు చూస్తుంది జాను ఆ రూమ్ని. తనకి అప్పుడు గుర్తొస్తుంది నైట్ తనే అతని రూమ్లోకి వచ్చిందని. జాను వెంటనే లేచి ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన బట్టల కోసం చూస్తుంది. అప్పుడు మన జాను పాప వాష్రూమ్లోకి వచ్చేటప్పుడు తన బట్టలు ఏమీ తెచ్చుకోలేదని గుర్తొచ్చి ఏడు మొహం పెట్టుకుంటుంది. తనని తాను తిట్టుకొని ఇప్పుడు ఎలా అని ఆలోచించి వాష్రూమ్లో టవల్ ఉంటే దాన్ని చుట్టుకొని డోర్ ఓపెన్ చేసి తొంగి చూస్తుంది. అభి రూమ్లోనే ఉండడంతో మళ్ళీ వెంటనే తలుపు వేసి ఈ విలన్ రూమ్లోనే ఉన్నాడు, ఇప్పుడు నేను ఎలా బయటకు వెళ్ళేది అని ఆలోచించి మళ్ళీ రూమ్ డోర్ కొంచెం తీసి తల మాత్రమే బయట పెట్టి హలో మిస్టర్ అభిరామ్, మీరు రూమ్ నుంచి కొంచెం బయటకు వెళ్తే నేను రెడీ అవుతా అని చెప్తుంది. అభి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఏ మనిషి చెప్తే కనీసం తిరిగి సమాధానం కూడా చెప్పలేదు అని తిట్టుకుంటూ ఉంటుంది. వెంటనే డోర్ క్లోజ్ అయినట్టు సౌండ్ రావడంతో వెళ్ళిపోయినట్టున్నాడు అని వాష్రూమ్ నుంచి తల బయటపెట్టి చూస్తుంది. అక్కడెక్కడ అభి కనిపించకపోవడంతో వెళ్ళిపోయాడని అర్థమై అప్పుడు వాష్రూమ్ నుంచి రూమ్లోకి వస్తుంది. రూమ్లోకి వచ్చాక అసలు ఈ రూమ్లో నా డ్రెస్సెస్సే లేవు కదా, ఇప్పుడు నేను ఎలా రెడీ అవ్వాలి అని ఆలోచించి ఒకసారి కబోర్డ్ తీసి చూద్దామని ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడ ఒక పక్కంతా అభి డ్రెస్సెస్ ఉంటాయి, ఇంకో పక్క ఓపెన్ చేస్తే అక్కడ శారీస్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. వాటిని చూసి అమ్మయ్య, ఈ రూమ్లో డ్రెస్సులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అయినా ఈ విలన్ రూమ్లో ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఒకవేళ అత్తయ్య ఏమన్నా పెట్టించారా అని అడిగి కనుక్కోవాలా ఈ విషయం అని అనుకొని వాటిలో ఒక శారీ తీసి కట్టుకొని సింపుల్గా రెడీ అయ్యి కిందకి వెళ్తుంది. జాను కిందకి వెళ్ళేసరికి తన కోసమే వెయిట్ చేస్తున్న వాళ్ళ అత్తయ్య జాను దగ్గరకు వచ్చి నేను పూజ గదిలో అన్నీ రెడీ చేశాను జాను, నువ్వు వెళ్ళి దీపం పెట్టి దండం పెట్టుకో అని చెప్తుంది. జాను సరే అని పూజ గదిలోకి వెళ్ళి దీపం పెట్టి
దండం పెట్టుకొని మనసులో ఇలా అనుకుంటుంది. ఎందుకు స్వామి ఈ విలన్ని నా లైఫ్లోకి తీసుకొని వచ్చావు? నేను ఆ విలన్ని యాక్సెప్ట్ చేయాలా? ముందు అతనేంటో నాకు తెలియాలి కదా. ఏంటో నా జీవితం ఎలా పోతుందో నాకే అర్థం కావట్లేదు అని దేవునికి దండం పెట్టుకొని పూజ రూమ్ నుంచి బయటకు వచ్చి ఎదురుగా హాల్లో చూసేసరికి జాను పాప గుండె పేలిపోయే దృశ్యం కనిపిస్తుంది. మన జాను పాప ఎందుకంత షాక్ అయిందంటే అభి సోఫాలో కూర్చొని వర్క్ చేస్తుంటే అభికి పక్కన కాదు అభి పైన పడిపోతూ ఎక్స్పోజింగ్ చేస్తూ అభితో మాట్లాడుతూ ఉంటుంది వల్లి. ఆ సీన్ చూడగానే జాను పాప గుండె పేలిపోయింది. అంతలో జాను అంతరాత్మ బయటకు వచ్చి, ఏం పాప, నువ్వెందుకు ఇప్పుడు ఇంత బాధపడుతున్నావు? నీకు ఎలాగో మీ ఆయనంటే ఇష్టం లేదు కదా. ఇంకో అమ్మాయితో మాట్లాడితే నీకేమవుతుంది? అసలే మరదలు పిల్ల, నువ్వు ఎలాగో మాట్లాడవు. పోనీ మా నాయనకు ఒక మంచి పిల్ల దొరికింది కదా అంటుంది. దానికి జాను, ఏంటి మన అంటున్నావు? మా ఆయన అంతరాత్మగానే ఉండు. నేను మాట్లాడడం లేదని ఆ పిల్ల పైన పడి మాట్లాడుతుంటే దూరం జరగలేదు. ఆ పిల్లంటే అంత ఇష్టం ఉన్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? అది కూడా బలవంతంగా. యాక్సెప్ట్ చేసేదానికి నాకు కొంచెం టైం కావాలి కదా. ఆలోపు ఇంకో దాన్ని తగులుకుంటాడా? ముందు అర్జెంటుగా అత్తయ్యకి చెప్పి ముందు ఆ బల్లి మొహం దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి. అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా ఉండదు అని అనుకొని వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్తుంది జాను. వాళ్ళ అత్తయ్య జానుని చూసి, దండం పెట్టుకున్నావా జాను అని అడుగుతుంది. జాను వాళ్ళ అత్తయ్య వైపు కూడా చూడకుండా అభి వాళ్ళ వైపే చూస్తూ, హా అత్తయ్య, దండం పెట్టుకున్నాను. జాను వాళ్ళ అత్తయ్య జాను ఏ పక్క చూస్తుందా అని తల తిప్పి చూస్తుంది. వల్లి అలా అభితో ఉండటం చూసి, ఓ అందుకని అంత సీరియస్గా ఆ పక్కకు చూస్తుందా అని అనుకొని అత్తయ్య జానుతో ఇలా అంటుంది. జాను, నేను మాట్లాడుతుంటే ఆ పక్కేం చూస్తున్నావు అని అడుగుతుంది. దానికి జాను వెంటనే వాళ్ళ అత్తయ్య వైపు తిరిగి, ఏం లేదు అత్తయ్య అని చెప్పి మళ్ళీ అభి వాళ్ళ వైపే చూస్తుంది. అత్తయ్య, అరే ఏమైంది జాను, ఎందుకు మళ్ళీ అలానే చూస్తున్నావు? జాను ఏడుపు మొహం పెట్టుకొని, అత్తయ్య ముందు ఆ బల్లి మొహం దాన్ని ఇంట్లో నుంచి పంపించేయండి. అది చూడండి మీ అబ్బాయి పైన పడి పడి మాట్లాడుతుంది. అసలు ఈయన ఏ మనిషి, కొంచెం కూడా దూరం జరగట్లేదు, ఆ బల్లిని పక్కకు జరపట్లేదు అని అంటుంది. దానికి జాను వాళ్ళ అత్తయ్య, జాను ఇంతకీ బల్లి ఎవరు, నువ్వెవరి గురించి చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. దానికి జాను, ఆ బల్లి ఎవరో కాదు, మీ ముద్దుల మేనకోడలు. అలా చూడండి మీకే తెలుస్తుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను అని అంటుంది. దానికి వాళ్ళ అత్తయ్య, నీకు వల్లి అభితో క్లోజ్గా ఉండటం నచ్చట్లేదా? అభి విషయంలో నువ్వు జెల్సీగా ఫీల్ అవుతున్నావా అయితే అని అడుగుతుంది. దానికి జాను, అత్తయ్య ముందు నా జలసీ గురించి పక్కన పెట్టి ముందు ఆ బల్లి మొహం దాన్ని అక్కడి నుంచి పిలవండి. చూడలేక చచ్చిపోతున్నా. ఈ కోపంలో నేను దాన్ని ఏమన్నా చేసినా చేస్తాను, తర్వాత నాకు సంబంధం లేదు అని చెప్తుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.